సీనియర్ నాయకులతో కలిసి చర్చించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుణ్ణి నియమించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. బీజేపీ తెలంగాణకు కొత్త అధ్యక్షుణ్ణి నియమిస్తారనే వార్తలు వస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల పాలనను చూశారని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారాయన. దేశం పట్ల, ధర్మం పట్ల విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అగ్రెషన్ ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలని అధినాయకత్వానికి సూచించారు రాజా సింగ్. భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానానికి నా ఒక విన్నపం, తెలంగాణకి కొత్త భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నారని మేము వింటున్నాం. కానీ మేము కేంద్రంకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారులకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఒకప్పుడు ఒక్కటే ఎమ్మెల్యే ఉండే, ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఒకప్పుడు 4 ఎంపీ ఉండే, ఇవాళ 8 ఎంపీలు అయినారు. జిహెచ్ఎంసీ పరిధిలో 40 అబోవ్ కార్పొరేటర్స్ ఉన్నారు. చాలా మంచి ఒక మార్పు మనకు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ రాజ్యం చూసినారు, కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నారు. నెక్స్ట్ ఈ ఇద్దరు వల్ల తెలంగాణకి నష్టమే జరిగింది, ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకోసం నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. అట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ